నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. తెలంగాణలో చలి పంజా విసురుతోంది. గత 15 రోజుల నుంచి అయితే ఉష్ణోగ్రత మరీ దారుణంగా పడిపోయింది. చలి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడంతో జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి రాని పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం వేళల్లో కూడా చలి మంచు కురవడంతో రోడ్లు కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మరోవైపు ఈ చలి తీవ్రత మరో 3 రోజులు ఉష్ణోగ్రతలు పడిపోయి ఇంకా చలి పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెల్లవారుజాము నుంచే రాష్ట్ర వ్యాప్తంగా మంచు కురుస్తూ ఉండడంతో పొద్దెక్కిన సూర్యుడు జాడ కనిపించడం లేదు. చలికి భయపడి చిన్నారులు, వృద్ధులు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. పొగమంచు కారణంగా రహదారులపై వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో అత్యల్పంగా 12.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిర్మల్ జిల్లా పెంపిలో 13.1, సిద్దిపేట జిల్లా కొండపాకలో 13.5, జగిత్యాల జిల్లా మల్లాపూర్లో 13.6, మంచిర్యాల జిల్లా జిన్నారంలో 13.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లోనూ చలి వణికిస్తోంది. దీనికి తోడుగా వీస్తున్న చలిగాలులు మరింత కంగారు రేకెత్తిస్తున్నాయి. నగరంలో నిన్న 17.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.